శిఖ, వంట అయిందా? పొలానికి వెళ్ళాలి. అవుతుందండి. అరే శ్రీవాస్, పొలానికి నీళ్లు కట్టావా? కట్టాను. కూలి ఇల్లు లెక్కలు చూసావా? చూసాను. అయిపోయినా మీ తండ్రి కొడుకుల మాటలు కూర్చోండి. ఎన్నిసార్లు చెప్పాలి మీ నాన్న ఉన్నప్పుడు చదవద్దని? కొద్దిసేపు చదువుకుంటానమ్మా. ఫస్ట్ వెళ్ళి పని చేయపో. సరే, నాన్న వెళ్ళాక చదువుకోవాలా? సరేలే వెళ్ళు. అరే శ్రీవాన్, పొలానికి వెళ్దాం పదా. ఏ బాబు, ఇది ఎవరి పొలం? నాదేనయ్యా. ఎన్ని ఎకర్స్? ఎకర్స్ అంటే ఏంట్రా? నాకేం తెలుసు, నేను చదువుకోలేను. అదే ఎన్ని ఎకరాలా అని. 5 ఎకరాలయ్యా. ఏమన్నా అమ్మాయి ఉద్దేశం ఉందా లేదా? లేదయ్యా. బాగున్నారా అయ్యగారు? నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాం. మీ అయ్యగారు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాం. ఈ పొలం ఎవరిది? శ్రీరామ్ది. ఏమైనా ఎవరికి అమ్ముతలేదా? నాకు తెలియదు అయ్యగారు. నాకు ఇప్పుడు ఆ పొలం ఎలా కావాలి. మా అయ్యగారిని అడిగి. సరేప్ప, అలా వెళ్తాడంటారా? మా కార్లో పంప. సరే సరే. బాగున్నావా శశాంక్? చే తీసుకురాపు. బాగున్నారా? బాగున్నాను రా. నువ్వెలా? బాగున్నా. ఏంటి చాలా రోజులకి? చిన్న పని ఉందిరా మీ ఊర్లో, అందుకే. ఏం పని? మీ ఊర్లో శ్రీరామ్ లేడు? శ్రీరాము? ఓహో, ఆ శ్రీరామా? సరే, నువ్వు భోజనం ఏర్పాటు చేయకు. ఆయన పొలంలో బంగారం పండించచ్చు ఒకవేళ మన చేతికి కనుక వస్తాయి. ఆ పొలం చాలా వాల్యుబుల్. అవునా? ఆ పొలం నాకు ఏదైనా కావాలి, ఏదో ఒకటి చేరది. సరే సరే, చూస్తా. సరే దా, భోజనం చేద్దాం. నేను వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకొని వస్తాను. నాన్న వచ్చేంత వరకు వచ్చేసి. సరే అమ్మ. వైశాలి, స్కూల్ నుంచి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. ఏంటి ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? ఈ రోజు నిన్న నేర్పించింది నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. సరే, నేర్పిస్తాను. హలో రిషిక, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్? ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. అబ్బా, అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నాకు కూడా నేర్పావా? ఆల్రెడీ నేర్పించాను కదా. నీ అంత మంచిగా రాదు. నేను మన స్కూల్కి వెళ్తున్నానా ఏంటి? సరే, నేర్పిస్తాను. ఏం చేస్తున్నావు? నాన్న వచ్చే టైం ఇల్లు ఉడిపో. సరే అమ్మా. స్నానానికి నీళ్లు పెట్టు. సరే అండి. మంచినీళ్ళు తీసుకురా. తీసుకున్నాండి. మాహి ఏం చేస్తుంది? వెళ్ళొస్తుందండి. చదవని ఇంకేనా అంటుందా? లేదండి. సర్పంచ్ గారు వస్తున్నారు. సర్పంచ్ గారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? తెలియదు నాన్న. కూర్చోండి. పొలంలో అన్ని పనులు బాగానే జరుగుతుంది. బాగున్నానే. ఏంటో ఎలా వచ్చారు? ఒక పని మీద వచ్చాను. నీ చెరువు దగ్గర ఉన్న పొలానికి ఎవరికైనా కౌలుకి ఇస్తున్నావా? ఇలేదా, ఖాళీగానే ఉంది. అదే, ఒక సంవత్సరాలకి నాకు కావాలి. ఎందుకని? అది కొంచెం పని ఉంది. సరే సరే, పేపర్ దీన్ని చూసి చదివి సైన్ చేయండి. అంటే నాకు చదవడం రాదు కదా. ఏం కాదు, ఒకసారి చదవండి. అరే శ్రీవన్, తీసుకో. ఏమైంది చూడలేనుంది. లేదు, మా నాన్న పేపర్ సంతకం పెడుతున్నారు. అవునా? ఇంకా ఎంతసేపు సంతకం చేశారా? చేస్తామా. అంకుల్ ఆగండి అంకుల్, సంతకం పెట్టకండి. ఇక్కడ చూడండి, మీరు కౌలుకి ఇస్తున్నట్టు లేదు అంకుల్, అమ్ముతున్నట్టుంది. అవునా? వెళ్ళి అడగండి ఒకసారి. ఇక్కడ కౌలుకి ఇస్తున్నట్లేదా? మా భూమిని అమ్ముతున్నట్టుంది. నీకు చదువు రాదు కదా, నీకెవరు చెప్పారు? ఈ అమ్మాయి చదువు చెప్పింది అయ్యా. అవునా? ఏదో ఒకసారి పిలు. వైశాలి, దీంట్లో అమ్ముతున్నట్టుంది చూడండి, కౌలుకి ఇస్తున్నట్టు లేదు. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th క్లాస్. అవునా? What we have to do? Are we getting caught up? Let me see. Excuse me, sir. నువ్వెవరు? I'm the daughter of Shriram.
Sir, we respect you, but don't play tricks with my father. He's an innocent person. I have read the document thoroughly. Whatever you're saying is totally a false statement. Now please leave. చూసారు అంకుల్, చదువు వేస్ట్ అన్నారు కదా, అదే చదువు మిమ్మల్ని కాపాడింది, అలాగే మీ పొలాన్ని కాపాడింది. అవునమ్మా, నాకు ఇప్పుడే చదువు విలువ తెలిసింది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు అంకుల్. అన్నయ్యని మాహిని స్కూల్లో చేర్పించండి. తప్పకుండా అమ్మా, నేను రేపే వెళ్ళి స్కూల్లో మాట్లాడతాను. సరే అంకుల్. మాహి, ఇప్పుడు సంతోషమేనా? నువ్వు ఇంత చక్కగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడావు? నాన్న నన్ను శ్రమించి నేను అమ్మకి అడిగి రోజు వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకున్నాను. క్షమించండి, నేనే గాని వైశాలి వాళ్ళ ఇంటికి పాపను పంపించకపోతే తను ఇవాళ చదివి మనకు చెప్పేదా? తను చెప్పడం వల్లే కదా మనకు తెలిసింది ఇది మోసం ఉందనేసి, లేకపోతే ఇవాటికి మన పొలం పోయేది కదా. చదువు చాలా గొప్పది, నేనే తప్పు చేశాను, దాని వల్లే మనం పొలాన్ని కాపాడుకోగలిగాము. శ్రీవన్, అమ్మ మాహి, రేపే మిమ్మల్ని బడిలో చేర్పిస్తాను. సంతోషమేనా మాహి?